హాయ్ అండి. ఈరోజు మీకోసం మౌనంగా సాగిన ప్రేమలేని జీవితం పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే మరుసటి రోజు రుద్ర తన ఫ్యామిలీతో సిటీకి వెళ్తాడు. ప్రవళిక కూడా కాలేజ్ ఉండటంతో హైదరాబాద్కు వెళ్తుంది. అవంతిక ఒకటి హాయిగా పొలాల్లో తిరుగుతూ వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. హరిశ్చంద్ర చూసి ఎంతో ఆనందంగా ఉంటాడు. అలా మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. రుద్ర ఆఫీస్కి తర్వాత వెళ్ళవచ్చు. ముందు మాయను కలవాలి అని తన ఇంటి వైపు వెళ్తాడు. మాయ హాయిగా మెయిల్ చెక్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రుద్ర అప్పుడే మాయ ఇంటికి వెళ్ళి డోర్ కొడతాడు. మాయ ల్యాప్టాప్ పక్కన పెట్టి డోర్ తీయడానికి వెళ్తుంది. ఏంటి లేట్ అని మాయ డోర్ ఓపెన్ చేయి అని అంటాడు. మాయ నవ్వుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. రుద్ర హాయ్ డార్లింగ్ అని అరుస్తాడు. మాయ రుద్రని హగ్ చేసుకుని హాయ్ రుద్ర, ఏమైపోయావు నువ్వు? ఇలా వెళ్ళి వస్తాను అని 2 డేస్ మాయమయ్యావు. రుద్ర నవ్వుతూ ఏంటి చాలా మిస్ అయ్యావా నన్ను? అవును, ఇంకేంటి అమ్మాయి ఎలా ఉంది? అవంతిక సూపర్ అసలు. ఆ అమ్మాయి అందం, తెలివితేటలు, మంచి మనసు, కుటుంబం విలువలు తెలిసిన అమ్మాయి. ఓ అవునా అని కూర్చొని ఇంకేం హాయిగా పెళ్లి చేసుకో. కానీ పెళ్లి తర్వాత నువ్వు నాకు దూరం అవుతావు కదా. మాయ నవ్వుతూ నేను నా నుండి దూరం చేయటం ఎవరి తరం కాదు రుద్ర. నీ పెళ్లి కేవలం మీ అమ్మగారి సంతోషం అంతే. అవును, నేను నా నుండి దూరం చేస్తే నువ్వెక్కడ ఉన్నా నేను నిన్ను వదలను మాయా. అలాగే అని రుద్రని హక్ చేసుకుంటుంది మాయా. రుద్ర నవ్వుతూ మాయను హక్ చేసుకుంటాడు. మరోవైపు ప్రవళిక కాలేజ్లో క్లాస్ వింటూ ఉంటుంది. ప్రవీణ్ అవంతికి కాల్ చేస్తాడు. అవంతిక పొలంలో టమోటా మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. తల్లి, నీ మొబైల్ రింగ్ అవుతుంది చూడు వెళ్ళి అన్నాడు హరిశ్చంద్ర. సరే అని చున్నీతో చేతులు తుడుచుకొని వెళ్ళి నెంబర్ చూసి హో ప్రవీణ్ అని లిఫ్ట్ చేసి చెప్పు ప్రవీణ్, సేఫ్గా వెళ్ళారా ఊరికి అడుగుతుందా అవంతిక. హా వదిన, అవును. ప్రవళిక చదివేది ఏ కాలేజ్? వా, తన కాలేజ్ గురించి ఎందుకు? అది ఊరికే అటువైపు వెళ్ళినప్పుడు తనకేమైనా తీసుకుని వెళ్దామని తినడానికి. హో అలాగా. సిబిఐటి కాలేజ్ ప్రవీణ్, జాగ్రత్త, దానికి కొంచెం కోపం ఎక్కువ. అలాగే వదిన, డోంట్ వరీ, నేనున్నా కదా అని అంటాడు. సరే బాయ్ ప్రవీణ్ అని ఫోన్ కట్ చేసి వెళ్తుంది. ప్రవీణ్ మొబైల్ పట్టుకొని డార్లింగ్ దొరికావిక, ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు అనుకుని వెళ్తాడు. ఏంటి తల్లి ఎవరు ఫోన్లో అని అంటాడు హరిశ్చంద్ర. అవంతిక అదా, రుద్రగారు తమ్మున్నానా అని అంటుంది అవంతిక. అవునా, ఏంటట? ఏం లేదు, మన ప్రవళిక చదివే కాలేజ్ ఏది అని అన్నాడు. ఎందుకట? అటువైపు వెళ్ళినప్పుడు ఏదైనా తినడానికి తీసుకుని వెళ్తారంటున్నానా? అలాగా అని. కానీ జాగ్రత్త, ఇంకా మీ పెళ్లి కాలేదు తల్లి, జాగ్రత్త. ఆ అబ్బాయి వాళ్ళతో మనకి అంత సన్నిహితం పనికిరాదు. మన ప్రవళిక కూడా నాతో ఇదే అంది నాన్న. అవును, ఆ అబ్బాయి మీద నాకు ఇంకా అనుమానంగానే ఉంది. మన ప్రవళిక ఏదైనా సాక్ష్యాలు తేవాలి. నేను ఈ సంబంధమే క్యాన్సిల్ చేస్తాను. నేను కూడా అదే అనుకున్న నాన్న. చాలామంది పేరెంట్స్ అమ్మాయిలు కూడా పెళ్లి వల్ల తొందరపాటుతనంతో రాంగ్ స్టెప్ వేసి లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు. అవును తల్లి, అతను చెప్పాడని మనం సైలెంట్గా ఉండకూడదు. రేపు పొద్దున్నే పెళ్ళయ్యాక మన బంధువులు మనల్ని అంటారు ఏదైనా తేడా జరిగితే. అవును నాన్న, అప్పుడు సమాజం వేసే నిందల్ని మనం భరించవలసి వస్తుంది. కానీ నువ్వు అనుమానం ఉంది అన్నాక నేను ఈ మ్యాచ్ నో చెప్పాల్సిన తల్లి. లేదు నాన్న, మీరు ఎస్ చెప్పి మంచి పని చేశారు, కానీ అసలు నిజం అనేది మనకి ప్రవళిక ద్వారా తెలుస్తుంది. హరిశ్చంద్ర అవును అని అంటాడు. ప్రవీణ్ కాలేజ్ బయట ప్రవళిక కోసం చూస్తూ ఉంటాడు. ప్రవళిక కాలేజ్ అవ్వగానే తన ఫ్రెండ్స్తో బయటకు వస్తూ ఉంటుంది. ప్రవీణ్ ఎదురుగా ఉన్న ప్రవళికను చూసి హే వచ్చింది తను అని దగ్గరికి వెళ్తాడు. ప్రవళిక తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్తూ ఉంటుంది. ప్రవీణ్ ప్రవళిక దగ్గరికి వెళ్ళి హాయ్ ప్రవళిక అని అంటాడు. ప్రవళిక ప్రవీణ్ పిలుపుకి పక్కన చూసి హే మీరేంటిక్కడ? అదా, మీకోసమే అండి. మా వదినకు కాల్ చేసి నెంబర్ అడిగాను. మీది ఇచ్చారు, అందుకే మాట్లాడాలని వచ్చాను. అబ్బో, ఇంకా రిలేషన్షిప్ ఏర్పడలేదు, అప్పుడే బంధుత్వం కలుపుకున్నాడు ఈ మనిషి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్రవీణ్ ప్రవళిక ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఏమండి ఏమైంది అలా ఉండిపోయారు? ఏం లేదు, కానీ ఇంకా మీరు ఏం చేస్తుంటారు? నాన్నగారి బిజినెస్ నేను అన్నయ్య చూసుకుంటూ ఉన్నాం. ఓకే అని అంటుంది ప్రవళిక.
అక్కడ కేఫ్ ఉంది, కాఫీ తాగుదామా? సరే పదండి అని వెళ్తుంది. ఆ లాగన్ కేఫ్లో కాఫీ ఆర్డర్ ఇచ్చేసి ఇక పెళ్లి ముహూర్తం తాతయ్య పెట్టిస్తాను అన్నారు. హా, నాన్న తాతయ్య కలిసి ఎల్లుండి వెళ్తారట. అలాగా అని మాట్లాడుతూ ఉంటాడు ప్రవీణ్. ప్రవళిక వింటూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. హరిశ్చంద్ర రాఘవయ్య కలిసి రుద్ర అవంతిక పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. అవంతిక వాళ్ళ చెల్లాయికి కాల్ చేసి చెప్తుంది. ప్రవళిక, అక్క ఈరోజు నీ పని కంప్లీట్ చేస్తాను, వెళ్తున్నా నీ కాబోయే శ్రీవారి ఇంటికి అని చెప్పేసి మొబైల్ కట్ చేసి వెళ్తుంది. అవంతిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రవళిక తన ఫ్రెండ్ స్కూటీలో రుద్ర ఇంటికి వెళ్తుంది. రుద్ర ఎప్పట్లానే ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. ప్రవళిక రుద్ర ఇంటి ముందు చూస్తూ కార్ బయటికి రాగానే రుద్రని ఫాలో చేస్తుంది. రుద్ర ఆఫీస్ వైపు కాకుండా వేరే రూట్ తీసుకుని వెళ్తాడు. ఆ రూట్ మన అందరికీ తెలుసు, కానీ ప్రవళికకు తెలియాలి అంటే కాసేపు ఆగాలి. రుద్ర ఎప్పట్లానే మాయ ఫ్లాట్కి వెళ్తాడు. ప్రవళిక స్కూటీ పార్క్ చేసి రుద్ర నొక్కిన లిఫ్ట్ నెంబర్ చూసి వెళ్తుంది. మాయ రుద్ర రాగానే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ప్రవళిక బయట నుండి వీళ్ళ మాటలు వింటూ మొబైల్లో వీడియో రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తుంది. మాయ రుద్రని హక్ చేసుకుని ఎంతో హ్యాపీగా ఉంది. మనం ఎప్పటికి ఇలానే ఉంటాం కదా. సూర్ మాయ అంతని హక్ చేసుకుంటారు రుద్ర. ప్రవళిక కిటికీలో నుండి వీడియో రికార్డ్ చేస్తూ ఎంత మోసం అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత మన రిలేషన్ తెలిస్తే ఏం ప్రాబ్లం కాదా? ప్రవళిక, ఎందుకు మేము విధవలం కదా, మీ చేతుల్లో మోసపోయేకి మేమే దొరికాం కదా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఏం కాదు, తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి అని రుద్ర అంటాడు. ప్రవళిక వీడియో రికార్డ్ చేస్తూ ఇది చాలరా మా అక్కని నీ నుండి కాపాడుకోనికి అని మనసులో అనుకుంటూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే అని రుద్రని హక్ చేసుకుంటుంది. రుద్ర మాయని ముద్దు పెట్టుకుంటాడు. ప్రవళిక చూడలేక మొబైల్ పక్కకి తీసేసి చీ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓకే మాయా, ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను మరి అంటారు రుద్ర. అప్పుడే నాకు కాసేపు ఉండవచ్చు కదా అని అంటుంది మాయా. అబ్బా, ఈరోజు ఒక మీటింగ్ ఉంది, ఈవినింగ్ వస్తాను కదా, ఏమంటావు అని అడుగుతారు రుద్ర. సరే అని అంటుంది మాయా. ప్రవళిక కోపంగా స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రుద్ర కూడా మాయకే చెప్పేసి ఆఫీస్కి వెళ్తాడు. విశాలాక్షి మాత్రం ఈ పెళ్ళి అవుతుందా అండి అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రవళిక ఓ కేఫ్ వద్ద ఆపి తల పగిలిపోతూ ఉంటే కాఫీ తాగాలని వెళ్తుంది. అవంతిక టెన్షన్ తట్టుకోలేక ప్రవళిక కాల్ చేస్తుంది. ప్రవళిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి హా చెప్పు అక్క, ఏంటి విషయం? ఏంటి అదే అతని గురించి తెలుసుకున్నావా అడుగుతుంది అవంతిక. ప్రవళిక 10 నిమిషాలు ఒక వీడియో వస్తుంది, నేను తెలుసుకున్నాను, నువ్వు చూడు అని అంటుంది. అవంతిక చేసేది లేక ఫోన్ కట్ చేసి సరే అని వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రవళిక కాఫీ తాగి రిలాక్స్ అవుతూ మొబైల్ తీసుకుని రుద్ర వీడియో వాళ్ళ అక్కకి సెండ్ చేస్తుంది. అవంతిక వాళ్ళ చెల్లెలు మెసేజ్ రాగానే వాట్సాప్ ఓపెన్ చేసి వీడియో క్లిక్ చేసి చూస్తుంది. ప్రవళిక పాపం అక్క పిచ్చిదవుతుంది వాడు చేసిన మోసంకి. రుద్ర మాయ మాట్లాడుకుంది అంత అవంతిక వింటుంది. అవంతిక ఏడుస్తూ ఉంటుంది. ప్రవళిక కూల్ అయ్యి వాళ్ళక్కకు కాల్ చేస్తుంది. అవంతిక ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ప్రవళిక, ఏంటి ఏడుస్తున్నావా అక్క? పెళ్లి తర్వాత ఈ నిజం తెలిసి ఉంటే నీ గుండె బద్దలయ్యేది. దేవుడు మంచివాడు కాబట్టి నీకు నిజం ముందు తెలిసింది. అవంతిక కళ్ళు తుడుచుకొని అవును, నేను చేసుకున్న పుణ్యమేమో కానీ నీ వల్లనే నాకు నిజం తెలిసింది. ప్రవళిక ఓకే అక్క, ఇది పాస్ట్, ఇక నీ లైఫ్ అతనితో వద్దు, అమ్మ వాళ్ళకి నిజం చెప్పు. అవంతిక హా చెప్తాను ప్రవళిక, థ్యాంక్స్ రా, నా లైఫ్ సేవ్ చేశావు. ప్రవళిక, నేను నీకు చెల్లిని ఈ మాత్రం చెయ్యలేనా నీకోసం? బంగారం రా నువ్వు, ఇక ఇవేం పట్టించుకోకుండా బాగా చదువుకో సరేనా అంటుంది అవంతిక. ప్రవళిక ఓకే అక్క అని చెప్పేసి ఫోన్ కట్ చేసి అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోతుంది. అవంతిక బయటికి వెళ్ళి వాళ్ళ నాన్న అమ్మకి వీడియో చూపిస్తుంది. హరిశ్చంద్ర విశాలాక్షి ఆ చూసి షాక్ అవుతారు. అవంతిక వీడియో చూసి నాన్న ఇప్పుడు ఏం చేద్దాం మనం? హరిశ్చంద్ర నువ్వు ఆగు తల్లి అని మొబైల్ తీసుకుని రాఘవయ్యకు కాల్ చేస్తాడు. రాఘవయ్య పొలంలో పనులు చేయిస్తూ
మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి, హే హరిశ్చంద్ర చెప్పు అని అంటాడు. హరిశ్చంద్ర, రాఘవయ్య గారు మాకు మీ మనవడి సంబంధం తెచ్చారు కదా. అవును, ఈ నెల ఆఖరిలో పెళ్లి కూడా పెట్టుకున్నాం కదా. హా అవును, కానీ మా అమ్మాయి ఈ సంబంధం వద్దు అంటుంది. తనకిష్టం లేదు అంటుంది రాఘవయ్య గారు. అదేంటి నాన్న నిజం చెప్పలేదు అని వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. విశాలాక్షి అదే ఆలోచిస్తూ ఉంటుంది. రాఘవయ్య షాక్ అయి, అలాగా, కానీ ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు హరిశ్చంద్ర. ఇక్కడ వరకు వచ్చాక పెళ్లి క్యాన్సిల్ చేయటం అంటే మాటలు కాదు కదా. నేనేం చేయగలను రాఘవయ్య గారు? పిల్లల్ని వాళ్ళ మాటల్ని గౌరవించడం తప్ప నేనేం చేయగలను? రాఘవయ్య, అవును, అవంతికి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. తను నా మనవరాలు. ఎప్పటికీ నా మనవుని చేసుకున్నా చేసుకోకపోయినా నాకు తెలుసు రాఘవయ్య గారు, మీ మంచితనం మీలాంటి మంచి వాళ్ళతో సంబంధం కలుపుకోకపోవటం నా దురదృష్టం అండి. ఏం బాధపడక హరిశ్చంద్ర, కాలమే అన్ని జరిగేలా చేస్తుంది. మీరేం బాధపడకండి. అలాగే అని మొబైల్ కట్ చేసి, చెప్పేశాను అవంతిక, ఇంకేం సమస్య లేదులే అంటాడు హరిశ్చంద్ర. రాఘవయ్య ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు. అవంతిక, అలాగే నాన్న అని లోపలికి వెళ్తుంది. విశాలాక్షి, వాళ్ళేం చేయరు కదండి. హరిశ్చంద్ర, లేదు రాఘవయ్య గారి మాట వాళ్ళ కుటుంబంలో ఎవరు జవదాటర్లే. అయినా ఆ అబ్బాయికి ఆడుకోవడానికి మన అమ్మాయి దొరికిందా అండి? ఈ కాలం పిల్లలందరూ అలా తయారయ్యారు విశాలాక్షి. మనం ఏం చేద్దాం చెప్పు? విశాలాక్షి, కాలం మారిపోవడం అంటే ఇదేనేమో. అవును అని పొలం పని చేస్తూ ఉంటాడు హరిశ్చంద్ర. రాఘవయ్య తన మనవడికి ఫోన్ చేస్తాడు. రుద్ర ఆఫీస్లో వర్క్ చేస్తూ ఫోన్ చూసి, తాతయ్య కాల్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి, హా తాతయ్య చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? రాఘవయ్య, బాగున్న నాన్న, నీకొక బాధాకరమైన విషయం చెప్పాలి. తాతయ్య ఏమైంది? ఎందుకలా అంటున్నారు? మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? అలాంటిదేం లేదు నాన్న, నేను చాలా బాగున్నాను. కానీ తాతయ్య, మీ టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పండి. నీకు నానమ్మకి ఏం కాలేదు కదా? అలాంటిది ఏం లేదు. మీ నానమ్మ నేను బాగానే ఉన్నాం. ఆ అమ్మాయి అవంతిక నీతో పెళ్లికి నో చెప్పిందట. రుద్ర షాక్ అయి అలానే అంటాడు. రాఘవయ్య, నాన్న, రుద్ర వింటున్నావా? రుద్ర షాక్ నుండి తేరుకొని, ఏంటి తాతయ్య మీరనేది? 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వద్దు అంటే ఎలా తాతయ్య? ఇందాకే వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా బాధగానే ఉంది. అసలు నిన్ను వద్దనేకేం కారణమో ఏంటో చెప్పడం లేదు. అవును తాతయ్య, నేను కనుక్కుంటాను. డోంట్ వరీ తాతయ్య అని అంటారు రుద్ర. రాఘవయ్య, అలాగే నాన్న, కాకపోతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు సరేనా? రుద్ర అలాగే ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. రాఘవయ్య ఫోన్ కట్ చేసి పొలంలో పనులు చేయిస్తూ ఉంటాడు. కమల్ అప్పుడే రుద్ర క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటి బావా అలా ఉన్నావు? అవంతిక నాతో పెళ్లి క్యాన్సిల్ చేయించింది బావా. కమల్ షాక్ అయి, రే నీ పెళ్ళి అని ఆఫీస్ స్టాఫ్ బోనస్ వస్తుందని హ్యాపీగా ఉన్నారా? ఇంట్లో అమ్మ కూడా ఎంతో ఆనందంగా ఉందిరా అని అంటారు రుద్ర. కమల్ ఒకసారి కాల్ చేసి, ఆ అమ్మాయితో మాట్లాడు సరేనా? ప్రాబ్లం ఏంటో కనుక్కో, ఏమంటావు? రుద్ర అలాగే అని మొబైల్ తీసుకుని అవంతికి కాల్ చేస్తాడు. కమల్ చేసేది లేక బయటికి వెళ్తాడు. అవంతిక బుక్ చదువుతూ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అంటుంది. రుద్ర, నేనే అని అంటాడు. నేనే అంటే మీకేం పేరు లేదా? ఉంది, మరి చెప్పు అని అంటుంది అవంతిక. కోపంగా, నా పేరు రుద్ర అని అంటారు రుద్ర. అవంతిక షాక్ అయి నెంబర్ చూసి, మీరు నాకెందుకు కాల్ చేశారు? ఏమని అనుకున్నావు నువ్వు నీ గురించి? అవంతిక షాక్ నుండి తేరుకొని, ఏంటి ప్రాబ్లం? నువ్వు పెళ్లి క్యాన్సల్ అని చెప్పావట తాతయ్యతో. అవును, నా ఇష్టం అని అంటుంది. మేం పెళ్ళి అని ఊరంతా కార్స్ పనిచేసి ఇప్పుడు ఈ పెళ్లి జరగదు అంటే మా పరువు ఏం కావాలా అవంతిక? మీకున్న పరువే మాకు ఉంది, అంతకంటే ఎక్కువగా కూడా ఉంది. మరి పెళ్ళెందుకు క్యాన్సిల్ చేశావు? ఎందుకంటే నువ్వు ఇంకొక అమ్మాయి తిరుగుతూ నాతో పెళ్లి చేసుకున్నావు అందుకు. వాట్, ఏమని అంటున్నావు? మీ మొబైల్కి ఒక వీడియో వాట్సాప్ చేస్తాను, అది చూసి మాట్లాడండి అని ఫోన్ కట్ చేస్తుంది. అలాగే అని ఫోన్ పెట్టేసి అవంతిక మెసేజ్ కోసం చూస్తూ ఉంటారు రుద్ర. అవంతిక రుద్ర వాట్సాప్కి తన చెల్లెలు తీసిన వీడియో సెండ్ చేస్తుంది. రుద్ర అవంతిక నుండి మెసేజ్ రాగానే
వీడియో క్లిక్ చేసి చూస్తాడు. అవంతిక బాబుకి దిమ్మ తిరిగిపోద్ది అని అనుకుంటూ ఉంటుంది. రుద్ర వీడియో చూసి షాక్ అయి, నేను మాయ మాట్లాడుకుంది, తన దగ్గర వీడియో ప్రూఫ్ ఎలా ఉంది, ఏదో జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. అవంతిక మొబైల్ తీసుకుని రుద్ర కాల్ చేస్తుంది. రుద్ర మొబైల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి సార్, షాక్ అయ్యారా? మీరే అంత షాక్ అయితే నేను మా ఫ్యామిలీ ఎంత షాక్ అవ్వాలి? రుద్ర అవంతిక మాటలకు బదులిస్తూ, నీకు ఈ వీడియో ఎవరు సెండ్ చేశారు చెప్పు. హా, చెప్తారు, మేం పల్లెటూరు వాళ్ళమని నువ్వు నీ గర్ల్ఫ్రెండ్ చాలా తక్కువగా అంచనా వేశారు. అలా ఏం కాదవంతిక, నేను చెప్పేది విను అంట రుద్ర. అవంతిక, కన్విన్స్ చేసేకి ట్రై చేయకండి. ఒక ఆడది దేనైనా సహిస్తుంది, కానీ తన భర్త ఇంకొక స్త్రీతో కలిసి ఉండటం ఎన్నటికీ భరించలేదు. సారీ, మీరేమైనా ఫీల్ అయి ఉంటే అని కట్ చేస్తుంది. రుద్ర చేసేది లేక మొబైల్ పక్కన పెట్టేసి, ఏదో జరిగింది, నన్నెవరో ఫాలో చేశారు, ముందు వాళ్ళెవరు కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కమల్ అప్పుడే లోపలికి వచ్చి, బావా, అవంతిక ఏమైనా చెప్పిందా నీకు? ఏం లేదు, నా గురించి మాయ గురించి తనకి తెలిసింది, సో పెళ్లి క్యాన్సిల్ చేసింది. మరెలా బావా ఇప్పుడు? ఆంటీకి ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు. అసలే ఈ పెళ్లి మీద చాలా హోప్ పెట్టుకుంది బావా. ఈ పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు బావా. కమల్, రే, ఏమంటున్నావు నువ్వు? మా అమ్మ మెచ్చిన అమ్మాయి అవంతిక, తనే నా భార్యగా మా అమ్మ కోడలుగా ఇంట్లో ఉండాలి అని అంటాడు. కమల్ షాక్ అయి, కాన్ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా బావా. రుద్ర కమల్ వైపు ఒక చూపు చూసి బయటికి వెళ్తాడు. కమల్ ఫుల్ షాక్ అవుతాడు. కమల్ భయపడుతూ వీడేం చేస్తాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు. రుద్ర బయటికి వెళ్ళి తన మనసికి కాల్ చేస్తాడు. సూర్య లిఫ్ట్ చేసి, చెప్పన్నా, ఏంటి పని? రుద్ర విషయమంతా చెప్పి, నీకు 3 days టైం అని అంటాడు. అన్నా, నాకు పని అప్పగించావు కదా, ఇక మీరు కూల్ అవ్వండి, నేను చూసుకుంటాను అంటాడు సూర్య. సరే, నీకు తెలుసు కదా మన గెస్ట్ హౌస్కి, అక్కడికి రావాలి సరేనా అని అంటారు రుద్ర. సరే అన్నా, ఇక మీరు ఆ సంగతి మర్చిపోయి హాయిగా ఉండండి. అలాగే అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తారు రుద్ర. జీప్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. మరి రుద్ర ప్లాన్ ఏంటి అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అవంతిక హాయిగా పొలాల్లో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హరిశ్చంద్ర పంట బాగా పండుతుందని ఆనందంగా ఉంటాడు. నిర్మల అవంతిక పెళ్లి వద్దు అన్న విషయం తెలిసి బాధపడుతూ ఉంటుంది. రాజేశ్వరి కూడా అంతే కొడుకు చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రవీణ్ విషయం తెలుసుకుని, ఏంటి వదిన ఇలా చేసింది, లాస్ట్ మినిట్లో పెళ్లి క్యాన్సిల్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు. రుద్ర మాయ ద్వారా అసలు వీడియో ఎవరు తీశారో తెలుసుకుంటాడు. మాయ ఈ అమ్మాయి ఎవరో కానీ ఏకంగా మన ఫ్లాట్ కిటికీలో వీడియో తీసింది రుద్ర. సీసీటీవీలో చూశాను, ఎవరో కాదు, ఆ అవంతిక చెల్లెలు, తనే ఇలా చేసింది మాయా అంటారు రుద్ర. అవునా, నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మగారు కోరుకున్న అమ్మాయితో జరగాలి. ఎల్లుండే పెళ్లి పెట్టుకుని వాళ్ళు ఇలా చేశారు. ఎవరు ఆపాలనుకున్నా పెళ్లి ఆగదు మాయా. డోంట్ వరీ, సూర్య వెళ్ళాడు, అవంతిక వస్తుంది. ఇక ప్రవళికనా, చెప్పు, అదంతా చిన్న పిచ్చుక అని అంటాడు. అంటే ఏం చేస్తావు రుద్ర అని అంటుంది మాయా. ఇద్దరిని కిడ్నాప్ చేయాలన్నది నా ప్లాన్. ఏమంటావు? నో రుద్ర, నువ్వు ఒక అమ్మాయిని ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోవద్దు, చాలా తప్పు అంటుంది మాయా. లేదు మాయా, నాకేమైనా సరదాన చెప్పు, నేను అమ్మ కోరిక తీర్చాలి, లేదంటే తన ఇంట్లో ఉండదు. అది నిజమే, కానీ జాగ్రత్త, ఎక్కువ బాధ పెట్టకు సరేనా అని అంటుంది మాయా. అలాగే అని అక్కడి నుండి వెళ్తారు రుద్ర. ఆ రోజు సాయంత్రం సూర్య ఒంటరిగా అవంతిక వెళ్ళడం చూసి తన కారుతో డాష్ ఇస్తాడు. అవంతిక కింద పడిపోతుంది. సూర్య కారు దిగి అవంతిక వద్దకు వెళ్తాడు. అవంతిక కోపంగా పైకి లేచి, హే, కళ్ళు కనిపించడం లేదా నీకు? సూర్య, బాగానే కనిపిస్తున్నాయి, అందుకే కిందకు వచ్చి సారీ చెప్తున్నా అని అంటాడు. అవంతిక, ఎంత పొగరు నీకు అని అంటుంది. సూర్య నవ్వుతూ తన చేతిలో ఉన్న స్ప్రే తీసుకొని అవంతిక మొహంపై స్ప్రే కొడతాడు. అవంతిక ఆ స్మెల్కి స్పృహలో లేకుండా పడిపోతుంది. సూర్య అవంతికని జీప్లో ఎక్కించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్ర కూడా ప్రవళిక ఒకటే కాలేజీ నుండి వెళ్తూ ఉండటం చూసి తన్ని ఫాలో చేస్తాడు. ప్రవళిక వాళ్ళ అక్కకు కాల్ చేస్తూ ఉంటుంది. అవంతిక ఫోన్ అక్కడే పడిపోయి ఉంటుంది.
ప్రవళిక సర్లే అక్క మొబైల్ ఎక్కడ పడేసిందో ఏంటో అనుకుని వెళ్తూ ఉంటుంది. రుద్ర ప్రవళిక ముందుకు వెళ్ళి కారు ఆపుతాడు. ప్రవళిక హే కళ్ళు కనిపించడం లేదా? రుద్ర కారు ఆపి బయటకు దిగుతాడు. ప్రవళిక రుద్రం చూసి షాక్ అవుతుంది. రుద్ర ప్రవళిక వద్దకు వెళ్ళి హాయ్ అని అంటాడు. ప్రవళిక షాక్ నుండి తేరుకుని హాయ్ మీరిక్కడేంటి? నేను నీతో కొంచెం మాట్లాడాలి ప్రవళిక. మీ అక్క గురించి అలా బయటకు వెళ్దామా? ప్రవళిక ఆలోచిస్తూ ఇతనేం మాట్లాడాలి నాతో అని ఆలోచిస్తూ ఉంటుంది. హే డోంట్ వరీ, నేను నిన్ను మళ్ళీ మీ హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తాను. ప్రవళిక చేసేది లేక సరే పదండి అని అంటుంది. రుద్ర ప్రవళిక కారెక్కగానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రవళిక ఆలోచిస్తూ అయినా మీరు నాతో ఏం మాట్లాడతారు? అక్క మీకు చెప్పి ఉంటుంది కదా ఆల్రెడీ. రుద్ర ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రవళిక సడన్గా కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉండేసరికి బావగారు ఏం చేస్తున్నారు మీరు? కారు ఆపండి. తన గెస్ట్ హౌస్ ముందు కారు ఆపి కోపంగా ప్రవళిక వైపు చూస్తూ ఉంటారు రుద్ర. ప్రవళిక అసలు నాతో ఏం మాట్లాడాలి? నన్నెందుకు ఇంత దూరం తీసుకువచ్చారు? రుద్ర కోపంగా ప్రవళిక చెంప చెల్లుమనిపిస్తాడు. ప్రవళిక షాక్ అవుతుంది. ఏంటి మీ అక్క చెల్లెళ్ళు మా కుటుంబం పరుగుతో ఆడుకుంటే నేను ఊరికే ఉంటాననుకున్నావా? ప్రవళిక షాక్ నుండి తేరుకుని నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? రుద్ర కోపంగా బయటకు దిగి చిటికె వేస్తాడు. రౌడీలు రుద్ర పిలవగానే పరిగెత్తుకు వెళ్తారు. ప్రవళిక ఏదైనా డేంజర్ అనుకుని కార్ దిగి పరిగెడుతూ ఉంటుంది. రుద్ర హే ఆ పిల్లని పట్టుకొనిరా అని అరుస్తాడు. ప్రవళిక వాళ్ళని చూసి ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది. రౌడీలు చుట్టూ ప్రవళికని చుట్టుముడతారు. రుద్ర కోపంగా అక్కడికి వెళ్ళి ప్రవళిక చెయ్యి పట్టుకుంటాడు. ప్రవళిక ఏడుస్తూ బావా ప్లీజ్ నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటుంది. రుద్ర ఇలా అవ్వదనుకొని రే ఈ పిల్లని లాక్కొని వెళ్ళి కట్టేయండి అని చెప్తాడు. ప్రవళిక షాక్ అవుతుంది. రౌడీలు కోపంగా ప్రవళికను లాక్కొని వెళ్ళి రూంలో పడేస్తారు. ప్రవళిక కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రౌడీలు ప్రవళిక 2 చేతులు కుర్చీకి కట్టేసి బయటికి వెళ్తారు. ప్రవళిక ఏడుస్తూ ఉంటుంది. రుద్ర మొబైల్ తీసుకుని సూర్యకి కాల్ చేస్తాడు. సూర్య జీప్ డ్రైవ్ చేస్తూ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేస్తాడు. ఏరా అమ్మాయి దొరికిందా అని అడుగుతారు రుద్ర. హా అన్నా కాపు కాసాను. ఎత్తుకొని వస్తున్నా చెక్ పోస్ట్ రూట్ రావటం లేదు. చిన్న చిన్న పల్లెలుగా వస్తున్నా పోలీస్ వాళ్ళ తలనొప్పి ఉండదు. గుడ్ జాగ్రత్త వచ్చే మేడం గారి జాగ్రత్త అంటారు రుద్ర. అవంతిక స్పృహలో ఉండదు. హా అన్నా నేను చూసుకుంటాను. మేడం గారు కళ్ళు తెరిచేది రేపు పొద్దున అన్న ఆ లోపు మీ ముందు ఉంటుంది. సరైన కాల్ కట్ చేసి లోపలికి వెళ్తారు రుద్ర. ప్రవళిక ఏడుస్తూ అక్క జీవితం ఇతని చేతిలో నాశనం అయ్యేలా ఉందే అని ఏడుస్తూ ఉంటుంది. రుద్ర లోపలికి వెళ్ళి ఏంటి మేడం అక్క చెల్లెళ్ళు ప్లాన్స్ అయ్యాయా? ఇంకేమైనా ఉన్నాయా? ప్రవళిక బావగారు మీరు తప్పు చేస్తున్నారు. ఈ విషయం రాఘవయ్య తాతకు తెలిసిందో ఊరుకోరు చెప్తున్నాం. మీ అక్కతో పెళ్లి కాకుంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రవళిక మా అమ్మ కోరిక అది. రేపు మీ అక్క ఇక్కడికి వస్తుంది. ఎల్లుండి పెళ్ళి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు. ప్రవళిక షాక్ అవుతుంది. ప్రవళిక ఏడుస్తూ అలా అని నిద్రపోతుంది. హరిశ్చంద్ర విశాలాక్షి అమ్మాయి ఇంకా రాలేదేంటి అని అవంతికి కాల్ చేస్తూ ఉంటారు. అవంతికి మొబైల్ పొలంలో పడిపోయి ఉంటుంది. హరిశ్చంద్ర కాల్ కట్ చేసి ఫోన్ రింగ్ అవుతూ ఉంది కానీ లిఫ్ట్ చేయటం లేదేంటి? అందుకే అప్పుడే చెప్పాను అమ్మాయి కొన్ని రోజులు వేరే ఊరికి పంపిద్దామని అని అంటుంది విశాలాక్షి. ఏమని అంటున్నావు విశాలాక్షి నువ్వు? నా భయం ఏంటి అంటే ఆ రుద్ర పెళ్ళి ఆపమన్న పగతో తనకేం హాని చేయడు కదా. అలా ఎలా చేస్తాడు? రాఘవయ్య గారు ఒకసారి అన్నారు కదా. మరి అమ్మ ఏమైనట్టు అంటుంది విశాలాక్షి. రంగయ్య అప్పుడే హరిశ్చంద్ర ఇంటికి వచ్చి అయ్యా హరిశ్చంద్ర గారు అని పిలుస్తాడు. హరిశ్చంద్ర రంగయ్య పిలుపుకి బయటికి వచ్చి ఏంటి రంగయ్య నువ్వు ఈ టైంలో? అయ్యా సాయంత్రం నేను పొలంలో గడ్డి కోసుకుని వస్తుంటే అమ్మాయిని ఎవరో బలవంతంగా ఎత్తుకుని వెళ్ళటం చూశాను. హరిశ్చంద్ర విశాలాక్షి షాక్ అయి ఏమని అంటున్నావు రంగయ్య? అవును నేను అతన్ని ఆపాలి అని పరిగెత్తాను కానీ నేను చాలా దూరంలో ఉండటం వల్ల ఆపలేకపోయాను. హరిశ్చంద్ర విశాలాక్షి ఏడుస్తూ అక్కడే కుప్పగూలిపోతారు. అయ్యా మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అమ్మాయిని వెతికి పట్టుకుంటారు అన్నారు రంగయ్య.
విశాలాక్షి ఏడుస్తూ అవునండి, పదండి వెళ్దాం. హరిశ్చంద్ర పైకి లేచి లేదు విశాలాక్షి, నువ్వుండు, నేను రంగయ్య వెళ్తాము అని అంటాడు. విశాలాక్షి అలాగే అని లోపలికి వెళ్ళి చొక్కా తెచ్చి ఇస్తుంది. హరిశ్చంద్ర చొక్కా వేసుకుని రంగయ్యతో కలిసి వెళ్తాడు. రంగయ్య అందుకే అమ్మాయి ముందు నుండి అంటుంది పట్నం సంబంధాలు వద్దు అని. అవును, ఆ అబ్బాయి మీదే నా అనుమానం కూడా అని వెళ్తారు హరిశ్చంద్ర. రంగయ్య స్టేషన్ రాగానే అయ్యా మీరు లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. హరిశ్చంద్ర నువ్వు లేకుంటే నేనేమిచ్చినా పోలీసు వారు ఒప్పుకోరు కానీ పద వెళ్దాం అని వెళ్తారు. రంగయ్య సరే అని లోపలికి వెళ్తాడు. సిఐ హరిశ్చంద్రన్ చూసి ఏంటి సార్ ఇలా వచ్చారు, ఇంకా ఎవరి మీద అయినా కేసు పెట్టాలా, మీరు మీ అమ్మాయి. రంగయ్య వీడికి అయ్యగారు అంటేనే సరిపోదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్ మా అమ్మాయి కనిపించడం లేదు, ఎవరో తన్ని కిడ్నాప్ చేయటం మా పాలేరు రంగయ్య చూశాడు, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సిఐ అలాగా, మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి సార్, మన ఊరు అమ్మాయిని ఎత్తుకెళ్ళిన వాడికి చుక్కలు చూపించేలా నేను చేస్తాను అంటాడు. హరిశ్చంద్ర కంప్లైంట్ రాసి ఏడుస్తూ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మాయిని వెతకండి సార్ అని అంటాడు. సిఐతో సహా స్టేషన్లో ఉన్న అందరూ షాక్ అయి పైకి లేస్తారు. హరిశ్చంద్ర నేను బ్రతికేది నా కూతుర్ల కోసమే సార్, వాళ్ళకేదైనా అయితే నీ ప్రాణాలతో ఉండను సార్. సిఐ చూడండి, అవంతిక లాంటి మంచి అమ్మాయి అంటే ఊర్లో అందరికీ ఇష్టం, తన్ని ఎవరు కిడ్నాప్ చేశారో మేం కనుక్కుంటాం, మీరు వెళ్ళండి. హరిశ్చంద్ర కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్తాడు. రంగయ్య కూడా బయటకు వెళ్తాడు. సిఐ ఏంటయ్య సుబ్బారావు, ఇతనేకంగా కాళ్ళు పట్టుకున్నాడు. సుబ్బారావు పాపం సార్, కూతుర్లంటే ప్రాణం తనకి, ఏం చేస్తారు ఇంతకన్నా. సిఐ అది నిజమే, అవంతిక లాంటి కూతురు ఉండాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా. అవును సార్, మా కూతుర్లు ఉన్నారు, ఒక్కరోజు కూడా కనీసం ఫోన్లు చేసి మాట్లాడరు, కానీ ఈ పిల్ల అంత పెద్ద జాబ్ వదిలేసి తండ్రి కోసం పొలంలో పనిచేస్తుంది. ఉంటారండి, ఇలాంటి అమ్మాయిలు ఉంటారు. సిఐ ఆలోచిస్తూ అవంతికని కిడ్నాప్ చేసే అంత పగ ఎవరికి ఉంది, తనకెవరు శత్రువులు కూడా లేరే అని అనుకుంటూ ఉంటాడు. హరిశ్చంద్ర ఇంటికి వెళ్ళి తన కూతురు కోసం ఫీల్ అవుతూ ఉంటాడు. విశాలాక్షి మొబైల్ తీసుకుని ప్రవళిక కాల్ చేస్తుంది. ప్రవళిక ఫోన్ రుద్ర కారులో పడిపోయి ఉంటుంది. విశాలాక్షి ఏమండి, ఇది కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి, తనకి ఇవేం చెప్పకు, ఇక ఊరికే టెన్షన్ పడుతుంది. సరే అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది విశాలాక్షి. మరుసటి రోజు రుద్ర అక్కడే సూర్య కోసం చూస్తూ ఉంటాడు. సూర్య అన్ని తప్పించుకుని అవంతికకి రుద్ర చెప్పిన గెస్ట్ హౌస్కి పిలుచుకుని వెళ్తాడు. రుద్ర ప్రవళికకి టిఫిన్ తీసుకుని వెళ్ళి ఇస్తాడు. ప్రవళిక రుద్రం చూసి చూడండి మీరు చేస్తుంది చాలా తప్పు బావగారు, మీ అక్క కూడా అందివే, నువ్వు తిను అని టిఫిన్ ఇస్తారు రుద్ర. టిఫిన్ వద్దు ఏం వద్దు, మర్యాదగా వదిలేయండి, ఈ విషయం రాఘవయ్య తాతకి తెలిస్తే మీ తోలు తీస్తారు, అదేం జరగదు కానీ ఇదిగో ఈ టిఫిన్ తిను అంటారు రుద్ర. ప్రవళిక కోపంగా టిఫిన్ తింటూ ఉంటుంది. సూర్య అవంతికని రెండు చేతుల్లో ఎత్తుకుని లోపలికి వెళ్తాడు. ప్రవళిక టిఫిన్ తింటూ వాళ్ళక్కను చూసి షాక్ అవుతుంది. ఏంటి సూర్య ఇంత లేట్ అయింది అంటారు రుద్ర. అబ్బా అన్నా, చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఉన్నారు, అందుకే వేరే రూట్స్లో పిలుచుకుని వచ్చినాం. ప్రవళిక షాక్ నుండి తేరుకుని టిఫిన్ ప్లేట్ పక్కన పడేసి అక్క అక్క అని అరుస్తూ ఉంటుంది. ష్ అని సూర్య మేడం గారిని ఆ పక్కన కుర్చీలో కట్టేయ్ అంటారు రుద్ర. ప్రవళిక ఏడుస్తూ అక్క లెగు అని అరుస్తూ ఉంటుంది. రుద్ర స్టాప్ ఇట్ ప్రవళిక, మీ అక్క ఈరోజంతా నీతోనే ఉంటుంది, పెళ్లి కొప్పించే బాధ నీదేలే. సూర్య అవంతికని చైర్లో కట్టేసి మొహంపై నీళ్లు చల్లుతాడు. అవంతిక నీళ్లు పడేసరికి మెల్లిగా స్లోలోకి వచ్చి కళ్ళు తెరుస్తుంది. సరే అన్నా, నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా అని అంటాడు సూర్య. అవంతిక కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రుద్రం చూసి షాక్ అవుతుంది. హాయ్ అవంతిక, ఎలా ఉన్నావు అంటారు రుద్ర. అవంతిక షాక్ నుండి తేరుకుని నువ్వేంటిక్కడ? అక్క నేనిక్కడే ఉన్నాను. అవంతిక తన చెల్లెల్ని చూసి హే నువ్వేంటిక్కడ, అసలు ఎవరు నిన్ను కట్టేసింది? రుద్ర నవ్వుతూ నేనే అవంతిక అని అంటాడు. హే నీకు పిచ్చా, మర్యాదగా వదులు, లేదంటే ఊరుకొని చెప్తున్నాం. రుద్ర కోపంగా అవంతిక ముందుకు వెళ్ళి ఏం చేస్తావు డార్లింగ్ అని అంటాడు. అవంతి కోపంగా ఎందుకు కిడ్నాప్ చేశావు నువ్వు?
రుద్ర, ఎందుకంటే మీ అక్క చెల్లెళ్ళు మా కుటుంబం పరుగుతో ఆడుకున్నారు. అందుకే కిడ్నాప్ చేసి రివెంజ్ తీయించుకుంటున్నాం. అవంతిక, నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు రుద్ర. జరగాలి, జరిగి తీరాలి. లేదు అంటే మీ చెల్లెల జీవితం నీ కళ్ళ ముందు నాశనం అవుతుంది. అది నువ్వు చూస్తావు. అవంతిక, ప్రవళిక షాక్ అయి ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. ప్రవళిక, బావా, ఏమని అంటున్నారు మీరు? మీ అక్క ఈ పెళ్లి చేసుకోవాలి, లేదు అంటే నీ జీవితం నేను నాశనం చేస్తాను. అవంతిక షాక్ అయి, వాట్, ఏమని అంటున్నావు నువ్వు? అవును, మీ చెల్లెలు పెళ్లి నీ కళ్ళ ముందే చేస్తాను. అది చూసి జీవితాంతం నువ్వేడుస్తావు అవంతిక అని అంటాడు. అవంతిక షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది. అవంతిక, చీ, నువ్వు అసలు మనిషివేనా? కొంచెమైనా జాలి అనేది లేదా? అయినా నిన్ను అని ఏం లాభం? మీ అమ్మగారి పెంపకం. రుద్ర కోపంగా, అవంతిక, మా అమ్మని ఏమైనా అన్నావంటే ఊరుకోను. అంటాను, ఆవిడ ఇవే నేర్పించారనుకుంటా. అందుకే మీ అమ్మాయిని సక్రమంగా పెళ్లి చేసుకుందా, లేక మీ నాన్ని బెదిరించి ఇలానే చేసుకుందా? రుద్ర కోపంగా అవంతిక చెంప చెల్లుమనిపిస్తాడు. అవంతిక షాక్ అవుతుంది. ప్రవళిక కూడా ఇంకా షాక్లోనే ఉంటుంది. అవంతిక, నన్నే కొడతావా నువ్వు అని అరుస్తుంది. రుద్ర, చీ, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలవు నువ్వు? అది అమ్మలాంటి వాళ్ళ గురించి. నీలాంటి వాళ్ళు ఇలా నీచంగా చేస్తే అలానే ఉంటుంది. ఏం, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రమే మనుషులా? బయట వాళ్ళని, అందులోనూ మా చెల్లిని ఎవరికో ఇచ్చి చేసేకి నీకేం హక్కు ఉంది? అతనికి మనసాక్షి అనేది లేదు కదా. కనీసం అతని తమ్ముడికి ఉన్న సంస్కారం కూడా అతనికి లేదు కదా అంది ప్రవళిక. అవును రుద్ర, సమాధానం చెప్పు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయటం, అసలు నీకు ఆ రామాయణంలో రావణాసుడికి తేడా ఏంటి? తేడా ఉంది. ఆ రావణాసుడు తల్లి చెప్పినా వినకుండా పరాయి భార్యని కోరుకున్నాడు, కానీ నేను నా కన్న తల్లి కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. అదే తేడా. ఏం, నీకు మీ అమ్మకి ఇష్టం ఉంటే సరిపోతుందా? మాకుండనక్కర్లేదా? చూడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా పెళ్లి తర్వాత తేడా చేసినా నీ కుటుంబంకే ప్రమాదం. ఏంటి, బెదిరిస్తున్నావా? రుద్ర కోపంగా అవంతిక దగ్గరకు వెళ్ళి, రేపు నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా గురించి తెలుసు కదా. అక్క, ఇతని బ్లాక్మెయిల్కి నువ్వు ఒప్పుకోవద్దు. నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అతనికి ఇంకో అమ్మాయితో ఎఫైర్ ఉంది. అవంతిక రుద్ర కళ్ళలోకి చూస్తూ ఏడుస్తూ, ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి. నో అవంతిక, నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి అంటారు రుద్ర. సార్, మేం మీలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకునే స్థాయి స్తోమత మాకు లేదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. రుద్ర అవంతిక మాటలకి ఫీల్ అవుతూ, నాకేం సరదా కాదు. ఈ పెళ్లి జరగకుంటే మా అమ్మ నాతో ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకే నిన్ను ఇప్పుడు ఏడిపించి అయినా నేను నిన్ను చేసుకొని తీరుతాను. మీకేమైనా పిచ్చా? దానివల్ల మీరిద్దరూ హ్యాపీగా ఉండరు బావా అంటుంది ప్రవళిక. పర్లేదు ప్రవళిక, జీవితాంతం మీ అక్క నేను గొడవలు పడుతూ ఉంటాం అని చెప్పేసి నీకు కావలసినవి అన్నీ వస్తాయి. పెళ్లికి రెడీ అవ్వు రేపు. అవంతిక, రుద్ర, చివరిసారి అడుగుతున్నా, నా మాట విను. అవంతిక చెప్పింది చెయ్యి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. అవంతిక ఏడుస్తూ ఉంటుంది రుద్ర మాటలకి. ప్రవళిక ఓదారుస్తూ ఉంటుంది. రుద్ర బయటకు వెళ్ళి ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు. అవంతిక ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటుంది. ప్రవళిక, అక్క ప్లీజ్ ఏడ్చకు. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. ఆలోచిస్తూ ఒకటి చేయవచ్చు. ఏంటి అంటే, మన ముందు ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి. ఎలా అక్క? చేతులు కట్టేశారు, పైగా చుట్టూ అతని మనసులే ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి ప్రవళిక? రుద్ర అప్పుడే లోపలికి వచ్చి, పరిష్కారం ఉంది అవంతిక. అవంతిక ప్రవళిక షాక్ అయి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు సురక్షితంగా ఉంటుంది, ఏమంటావు? బావా, మీ చేసేది తప్పు. ఇలా బలవంతంగా పెళ్లి చేసుకుంటే మీరు రేపు హ్యాపీగా ఉండలేరు చెప్తున్నాం. అవును రుద్ర, నువ్వు ఇంకొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని నాతో ఎలా కాపురం చేస్తావు? అది నిజమే కదా బావా అంటుంది ప్రవళిక. నేను నీతో కాపురం చేయను డార్లింగ్, కేవలం పెళ్లి చేసుకుంటాను. ప్రవళిక షాక్ అవుతుంది. అవంతిక షాక్ అయి, ఏం, కాపురం ఎవరైనా బయట దారిన పోయే వ్యక్తితో చేయిస్తావా ఏంటి? రుద్ర కోపంగా అవంతిక గొంతు పట్టుకుంటాడు. ప్రవళిక షాక్ అవుతుంది. అవంతిక షాక్ అయి రుద్ర కళ్ళలోకి అలానే చూస్తూ ఉంటుంది.
చూడు అవంతిక, నీ మాటలు చాలా హద్దులు దాటుతున్నాయి. మర్యాదగా రేపు ఉదయం పెళ్లికి సిద్ధంగా ఉండు అని అవంతిక గొంతు వదులుతాడు. అవంతిక గొంతు వదలగానే దగ్గుతూ ఉంటుంది. రుద్ర పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి అవంతికకి తాగిస్తాడు. అవంతిక నీళ్లు తాగి హమ్మయ్య అనుకొని, సారీ, నేను అలా అని ఉండకూడదు. కానీ మీరు ఇలా చేయటం బాలేదు సార్. లేదు, నాకు వేరే దారి లేదు ప్రవళిక. మీ అక్కకి నువ్వే చెప్పు, తను పీట్ల మీద కూర్చోవాలి అన్న రుద్ర. ప్రవళిక ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో ఇవే పెళ్లి బట్టలని అక్కడే కింద పెట్టేసి వెళ్తారు రుద్ర. అవంతిక ఏడుస్తూ ఉంటుంది. అలా వీళ్ళ ఏడుపులతో ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు రుద్ర పెళ్లి కొడుకై కూర్చొని ఉంటాడు. ప్రవళిక, అక్క, నీకిక వేరే దారి లేదు, ఎలా మరి? కొంతమంది ఆడవాళ్లు వచ్చి అవంతికని బలవంతంగా తీసుకుని వెళ్తారు. అవంతిక వదలండి అని అరుస్తూ ఉంటుంది. వాళ్ళంతా బలవంతంగా అవంతికను రెడీ చేసి పిలుచుకొని వెళ్ళి రుద్ర పక్కన కూర్చోపెడతారు. అవంతిక ఏడుస్తూ, రుద్ర, ఇది కరెక్ట్ కాదు, నా మాట విను అని అంటూ ఉంటుంది. రుద్ర నో అని, పూజారి గారు తాళి ఇస్తే కట్టేస్తాను అని అంటాడు. పూజారి మంత్రాలు చదువుతూ తాళి ఇస్తాడు. రుద్ర చుట్టూ చూపించి అవంతిక మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. అవంతిక ఏడుస్తూ ఉంటుంది. రుద్ర అవంతిక నుదుటిన కుంకుమ పెట్టి, ఇప్పటి నుండి నువ్వు నా దానివి, ఇక నన్ను నీ నుండి ఎవరు కాపాడలేరు అని అంటాడు. అవంతిక, మీరు ఇలా చేశారు కదా, చెప్తాను మీ సంగతి అని అంటుంది. ప్రవళిక దూరం నుండి అంతా చూసి, మా అక్క లైఫ్ స్పాయిల్ అయింది అని ఏడుస్తూ ఉంటుంది. రుద్ర అవంతిక చెయ్యి పట్టుకుని ఏడరులు వేస్తాడు. అవంతిక మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. అలా రుద్ర అవంతిక పెళ్లి ఎవరు ఊహించని విధంగా జరిగింది. సూర్య వాళ్ళని విష్ చేసి అక్కడి నుండి వెళ్తాడు. రుద్ర అవంతిక చెయ్యి పట్టుకుని ప్రవళిక వద్దకు వెళ్ళి, ఏంటి మేడం, ఇప్పుడు హ్యాపీనా నువ్వు? ప్రవళిక కోపంగా, చీ, నువ్వు అసలు మనిషివేనా? కొంచెం కూడా జాలి లేకుండా ఒక పశువులాగా మారి మా అక్కను బలవంతంగా పెళ్లి చేసుకుంటావా? రుద్ర ప్రవళిక కట్లు విప్పి, తప్పులేదు, నువ్వు మీ అక్క ఒప్పుకొని ఉంటే అందరి మధ్యలో ఘనంగా పెళ్లి జరిగేది. చివరికి ఇది తప్పనిసరి పరిస్థితి తెచ్చారు మీరు. ప్రవళిక ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ అక్కని హక్ చేసుకుంటుంది. అవంతిక ఏడుస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత రుద్ర అవంతిక ప్రవళికని పిలుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నిర్మల కొడుకు పెళ్లి ఈరోజు ఘనంగా జరిగేది అని ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రవీణ్, అమ్మ ప్లీజ్ అలా ఉండకే, 3 రోజుల నుండి చూడలేకపోతున్నా. అవును, నిన్ను అలా చూడలేకపోతున్నా, దయచేసి ఫీల్ అవ్వకు అన్నాడు విశ్వనాథ్. రుద్ర అప్పుడే వెళ్ళి గుమ్మం వద్ద నిలబడి అమ్మా అని పిలుస్తాడు. అవంతిక ప్రవళిక ఏడుస్తూ నిలబడి ఉంటారు. నిర్మల ఎదురుగా ఉన్న రుద్ర అవంతికను చూసి షాక్ అయి అలానే ఉంటుంది. విశ్వనాథ్ ప్రవీణ్ కూడా అలానే షాక్లో ఉంటారు. నిర్మల షాక్ నుండి తేరుకొని, రుద్ర, ఏంటి అవంతికని నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావా? అమ్మా, నీ కోరిక ఇది, నేను ఎలా మర్చిపోతాననుకున్నావు? పెళ్ళంటే కేవలం తాళి కడ్డం అనుకున్నావా రుద్ర? ఆ అమ్మాయి మనసులో కూడా ఇష్టం ఉండాలి కదా. విశ్వనాథ్ షాక్ నుండి తేరుకొని, రే, ఏం చేశావు నువ్వు, తెలుస్తుందా నీకేమైనా? నిర్మల, మీరు ఆకండి, ముందు లోపలికి రానివ్వని వాళ్ళని, నేను వెళ్ళి హారతి తీసుకుని వస్తాను అని వెళ్తుంది. ప్రవీణ్ ప్రవళికని చూసి, అసలు ఏం జరిగింది, వదిన ప్రవళిక ఎందుకు అంతలా ఏడుస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నిర్మల హారతి ఇచ్చి రుద్ర అవంతికకి దిష్టి తీసి బొట్టు పెడుతుంది. ప్రవళిక ఈవిడికి ఎదుటివారి బాధ అర్థం కాదా అనుకొని సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అంటుంది నిర్మల. రుద్ర అవంతిక ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు. ప్రవళిక కూడా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ పెళ్లి ఏంటి? రుద్ర, ఆ అమ్మాయిని ఏడిపించేసుకున్నావా నువ్వు అంటుంది నిర్మల. అమ్మ అది, ప్రవళిక, నేను చెప్తానా ఆంటీ అని జరిగిందంతా చెప్తుంది. నిర్మల, విశ్వనాథ్, ప్రవీణ్ షాక్ అవుతారు. విశ్వనాథ్, ఏంటి రుద్ర ఇది, నా కొడుకు ఇలా 2 అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడా? అవంతిక ఏడుస్తూ, అవును మామయ్య, నేనెంత చెప్పినా నా మాట వినలేదు. అసలు వేరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నాతో ఎలా కాపురం చేస్తారియనా? అడుగుతుంది కదా రుద్ర, చెప్పు. తాళి కట్టగానే పెళ్ళమైపోదు, తనకి నువ్వు ఎలాంటి జీవితం ఇవ్వాలనుకున్నావు రుద్ర? లేదు అమ్మా, నేను పెళ్లి చేసుకున్న కేవలం నీకోసం, అందరికీ మీరే సంజాయిషి చెప్పండి అని కోపంగా పైకి వెళ్తాడు.
నిర్మల తల పట్టుకుని కూర్చుని ఉంటుంది. ప్రవీణ్ అవంతిక వద్దకు వెళ్ళి, వదినా ప్లీజ్ మీరు లోపల ఉండండి, ప్రవళిక తీసుకుని వెళ్ళు. అవంతిక ఏడుస్తూ ఉంటుంది. ప్రవళిక చేసేది లేక అవంతికని పిలుచుకుని లోపలికి వెళ్తుంది. విశ్వనాథ్ మొబైల్ తీసుకుని వాళ్ళ నాన్నకు కాల్ చేస్తాడు. రాఘవయ్య హరిశ్చంద్ర ఇంటికి వెళ్ళి అసలు అమ్మాయిని కిడ్నాప్ చేసే సాహసం ఎవరు చేశారు? విశాలాక్షి ఏమో ఎవరిలా చేశారో ఏంటో అని ఏడుస్తూ ఉంటుంది. రాఘవయ్య మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి చెప్పు కన్నా ఏంటి? విశ్వనాథ్ జరిగిందంతా చెప్తాడు. రాఘవయ్య షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరందరినీ పిలుచుకొని ఇంటికి రన్న నాన్న, అవంతిక అందరు ఇక్కడే ఉన్నారు అంటారు విశ్వనాథ్. రాఘవయ్య వస్తున్నామని కట్ చేసి, అమ్మ విశాలాక్షి, హరిశ్చంద్ర మీరు వెంటనే హైదరాబాద్కి బయలుదేరండి అని అంటాడు. హరిశ్చంద్ర ఎందుకు అక్కడికి? రాఘవయ్య మన అవంతిక అక్కడే ఉంది, వెళ్దాం పదండి అని అంటాడు. హరిశ్చంద్ర విశాలాక్షి అలాగని వెళ్తారు. రాజేశ్వరి కూడా వాళ్ళతోనే వెళ్తుంది. రాఘవయ్య వీడెంత పనిచేశాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా వీళ్ళంతా కూడా హైదరాబాద్కి వెళ్తారు. విశ్వనాథ్ కోపంగా పైకి వెళ్ళి, రుద్ర నువ్వు చేసింది ఏమైనా బాగుందా? నాన్న నేనెందుకు ఇలా చేశాను అంటే అని విషయం అంతా చెప్తాడు. విశ్వనాథ్ షాక్ అవుతాడు. ప్రవీణ్ అంతా విని, కానీ అన్నయ్య ఇది వదిన అర్థం చేసుకోవాలి కదా, ఆ పిల్ల ఏడుపు ఎలా ఆపాలో ఏంటోరా, ఇప్పుడెవరు చెప్పినా వినేలా లేదు ఆ అమ్మాయి అంటాడు విశ్వనాథ్. అవునా అన్నయ్య అంటాడు ప్రవీణ్. రుద్ర నేను చూసుకుంటాను నాన్న, డోంట్ వరీ అని కిందికి వెళ్తాడు. నిర్మల అవంతి గదిలోకి వెళ్ళి నన్ను క్షమించు తల్లి అని అంటుంది. ప్రవళిక అది కాదాంటీ, కళ్ళు తుడుచుకుని సారీ అత్తయ్య, కాని మిమ్మల్ని అనాలని కాదు, కానీ రుద్ర నా మెల్లో తాళి కట్టేశాడు అని ఆవిడ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అవంతిక. నిర్మల ఓదార్చుకో తల్లి, రుద్ర అలా చేశాడు అంటే నాకు తెలిసి నేను కారణమై ఉండను. అవంతిక ఏడుస్తున్నది కాస్త నిర్మల్ని వదిలి, ఏమనంటున్నారు అత్తయ్య మీరు? నా కొడుకు నా కోసం ఈ పెళ్లి చేసుకున్నాడు అంటే నేను అస్సలు నమ్మను. అవంతిక ప్రవళిక షాక్ అయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.